అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. తెలుగుదేశం శ్రేణులకి చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ బొనాంజా ఇచ్చారని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా 100కు పైగా సీట్లను ప్రకటించాడు ఆయన. సార్, ఈ మొత్తం వ్యవహారంలో నాకు ఒకటి కొంచెం గమ్మత్తుగా అనిపించింది ఏంటంటే, జనసేనకి సరే 24 సీట్లు ఎన్నో ఇచ్చారు, గుడ్, బాగానే డీల్ చేశారు అనుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం అందులో 5గురికే కన్ఫర్మ్ చేశారు. అంటే అభ్యర్థులు లేరనా, లేకపోతే ఆయన సిద్ధంగా లేడా 24 ఇస్తారని ఆయన కూడా ఆశించి ఉండడా, ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించేటప్పుడు ఆయన మాట్లాడుతా ప్రజలను ఉద్దేశించి, నేను రాజకీయం చూడలేదు, రాష్ట్ర ప్రయోజనాలనే చూస్తున్నాను అనేటువంటి ఒక మాట చెప్పారు. గతంలో కూడా ఆయన ఒక మాట ఏమన్నారంటే, ఆయన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని ఒక మాట చెప్పాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా, అంటే రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా అభినందిస్తారు, వాళ్ళు ఆహ్వానిస్తారు. రాష్ట్ర ప్రజలుగా, రాష్ట్ర ప్రజల గొంతుకై మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళు కూడా దాన్ని ఆహ్వానించాం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. ఒకవేళ నిలబెట్టుకోవాలన్నా కానీ నిలబెట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆయన అదే మాట మీద నిలబడ్డారు. ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టుగా ఇటీవల కాలంలో ఆయన అందరికీ ఒక సందేహం పీడిస్తూ ఉంటుంది. బీజేపీ విషయంలో ఆయన మాట్లాడుతున్న తీరు చాలా మందికి రుచించకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అందరం ఏం ఆలోచిస్తామంటే, ఈయన పని ఈయన చూసుకోకుండా మళ్ళీ బీజేపీ గురించి మాట్లాడతాడు ఏంటి, బీజేపీ గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా, ఈయన ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి చాలా మందిలో ఉంది, నాతో సహా. డెఫినెట్ గా బీజేపీ మీద చాలా ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహాన్ని మెల్లమెల్లగా చల్లార్చే బాధ్యత ఈయన తీసుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పని వాళ్ళు చేసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ 58 నెలలుగా జరుగుతున్న దుర్మార్గం, అరాచక పరిపాలనకి బీజేపీ ఏం చర్యలు తీసుకుంది, ఏం పోరాటం చేశారనేటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళు ఏమీ పోరాటం చేయలేదు సరికదా, తిరిగి వాళ్ళకి మద్దతుగా అధిష్టానం, వాళ్ళ బీజేపీ అధిష్టానం వాళ్ళ వెనకాల ఉంది అనేటువంటిది విస్తృతంగా ప్రజల్లో ఈ అభిప్రాయం ఇది. చాలా నమ్మకంగా ఉన్నారు ఆ విషయం. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు, తురుము, సింహం, పులి ఏమీ కాదు. అతనికి అందంగా పరిపాలన చేసుకోమని మ్యాక్సిమం మ్యాండేట్ ఇస్తే కూడా చేత కాలేదు అతనికి. అతను ఏ రకంగానూ కూడా పనివంతుడు కాదు, పనికిమాలిన వాడు అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అయినా సరే అతను అంత మొండిగా రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలకి పాల్పడుతున్నాడు, కోర్టాదేశాలను బేఖాతరు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాడు. అత్యంత అవినీతి పనులు ఈ దేశంలోనే ముక్కును వేసుకున్నంత దారుణంగా అవినీతి జరుగుతూ ఉంది. ఇసుక విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, పదవుల పందేరంలో కానీ, అప్పులు చేయడంలో కానీ అన్ని రకాల రూల్స్ ని బ్రేక్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడైనా కానీ పక్కన ఉన్న వాళ్ళు విదురుడు చెప్పి మాట వినేవారు కురుక్షేత్రం, భారతంలో. అయితే ఈ మోడీ గారు కానీ, అమిత్ షా కానీ ఈ రాష్ట్రం గురించి తెలియదా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా? ఒకవేళ తెలియకపోతే వాళ్ళు ఏ రకంగా అర్హులు దేశాన్ని పరిపాలించడానికి అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి బీజేపీని ఎందుకు లాగుతాడు రా బాబు ఇందులోకి, వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని వెళ్తే వెళ్ళొచ్చు, ఓట్లు చీలకొనడానికి బీజేపీ వాళ్ళు ఏమి చీలవో, ఒకవేళ చీలినా పర్వాలేదు, నెగ్లెక్ట్ చేయాల్సినంత అవసరం ఉందో, వాళ్ళతో పట్టించుకోకలేదు అనేటువంటి భావన అయితే ఉంది ప్రజలకు. వీళ్ళు చెప్పి సమాధానం ఏంటంటే, ఒకటి, రాష్ట్రంలో రేపొద్దున్న దేశంలో రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినా దేశంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు కాబట్టి వాళ్ళ సహకారం అవసరం అని చెప్తున్నారు. వాళ్ళ సహకారం ఎలాంటి సహకారం అవసరం? ఒకటి, రాష్ట్ర ప్రయోజనాలు
రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళు సహకారం కావాలి. నిజమే, వాళ్ళు గతంలో ఎన్డీఏలో టీడీపీ ఉన్నా కానీ చేయలేదు, అది మనం అందరం చూసాం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు. అంటే ఆ రెండో రకం సహకారం కావాలా? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే, అడ్డగోలుగా దోపిడీ చేస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి సహకారం, వీళ్ళు ఆ పని చేయరు. దానికి వాళ్ళ సహకారం అవసరం లేదు, ఎందుకంటే ఆ పనే చేయనప్పుడు ఆ సహకారం అనేటువంటి అవసరం లేదు కదా. వీళ్ళు దుర్మార్గం చేస్తే జైల్లోకి వెళ్ళిపోకుండా కాపాడం, వీళ్ళు ఆ దుర్మార్గమే చేయనప్పుడు, అసలు వీళ్ళ నేచరే అటువంటిది కానప్పుడు వాళ్ళ సహకారం ఏ రకంగానే అవసరం లేదు. అంచేత ఎందుకో వాళ్ళతో పని అనేటువంటి చాలా మందిలో ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా జరగవా, ఇతను జరగనిస్తాడా అనేటువంటిది ఆందోళన, గుబులు, దిగులు అందరికీ ఉంది. కారణం ఏంటి? ఈ 4.5 ఏళ్ల 58 నెలలుగా జరుగుతున్న వ్యవహారం చూసిన తర్వాత వాళ్ళు పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకుని వాళ్ళు ఆడిస్తున్న బొమ్మాట అంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత టోటల్ ఎలక్ట్రల్ సిస్టమ్ మీదే అందరికీ నమ్మకం పోయిందండి. అధికారులు ఇంత దిగజారిపోయి బూట్లు నాకి స్థాయికి దిగజారిపోతారా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా కానీ ఎన్ని ముక్క లేకుండా వ్యవహరిస్తారా అనేటువంటి చాలా కొత్తగా తెలిసింది మనకి. మనం ఎప్పుడు కూడా చాలా పెద్ద మంచి ఆఫీసర్లు, ఐఏఎస్లని, అధికారులు, ఐపీఎస్ అధికారులని చూసాం. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ ఒక రేంజ్ లో అధికారులు చూసాం మనం. అంటే పాలకులకు జీ హుజూర్ అనకుండా, వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులో బుర్ర ఆడించకుండా వాళ్ళ సొంత ముద్ర వేసుకుని వాళ్ళు పనిచేసిన తీరు మనం చూసాం. అవసరమైనప్పుడు ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రులు విధానాలు కూడా మార్చుకునేలా చేసిన అధికారులను చూసాం మనం. ఇటువంటి పరిస్థితులు వీళ్ళెవరో నోరు మూసుకుని కూర్చుని, కొంతమంది అయితే అడ్డగోలుగా వ్యవహరించి రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన వాళ్ళని చూసాం. కాబట్టి వీళ్ళకి సహజంగానే ఒక ఆందోళన ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళందరినీ ఆడించే, నేను ఆ మాట అంటాను, వీళ్ళందరినీ చేతిలో పెట్టుకుని, ఈ సిస్టమ్ చేతిలో పెట్టుకుని ఒక ఆట ఆడిస్తున్న వాళ్ళతో ఉంటే వీళ్ళు చట్టం తన పని తను చేసుకుంటుందేమో. వీళ్ళు అడిగేది కూడా అదే, చట్టాన్ని తన పని తను చేసుకోనివ్వండి, కావాలంటే మీరు మాతో ఉండండి, మీరు కొద్దిగా సీట్లు మాతో కలిసి గెలవండి అనేటువంటి భావన వీళ్ళు చెప్తున్నారు. దీనికి కూడా వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం వదులుకోవడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి ఏం జరగచ్చో చూద్దాం ఈ 2-3 రోజుల్లో, 4 రోజుల్లో. ఒకటి, ఈ సీట్ల పంపకంలో 24 సీట్లు జనసేనకు కేటాయించబడ్డాయి, వాళ్ళు 24 సీట్ల నుంచి మనం పోటీ చేస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది చాలా మంచి పని. ఎందుకంటే ఊహల్లోనూ భ్రమల్లోనూ ఉండకుండా కార్యకర్తల్ని సస్పెన్స్ లో పెట్టకుండా మంచి పని చేశారు. చాలా ముందుగానే తెలియజేశారు. దీనివల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. సహజంగానే కొద్ది రోజులు నిరసనలు ఏమైనా ఉంటే ఉండొచ్చు వాళ్ళు, ఆ నిరసనలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, నేను జనసేన పార్టీ గురించి చెప్తాను. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మెజారిటీ వాళ్ళకి ఈ సీట్లు లెక్క విషయంలో వాళ్ళకి అభ్యంతరాలు లేవు. కొంతమంది పనిగట్టుకుని జనసేన పార్టీని కుల ముద్ర వేసి కులం చక్రవ్యూహంలోకి లాగడానికి చూస్తున్నారు. ఇది ఆ పార్టీకి ఏ రకంగానూ మేలు చేసేది కాదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆశని, ఆకాంక్షని, ఆశయాన్ని, కోరికని ఎవ్వరూ కూడా డినై చేయకూడదు. వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ అభిమతాన్ని గౌరవించాలి. మరి మనం కూడా, వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించాలి కదా. ఎందుకంటే ఆ పార్టీకి క్యాడర్ బిల్డప్ చేసుకోవాలి, కార్యకర్తల నిర్మాణం, పార్టీ నిర్మాణం కావాలి రాష్ట్రం అంతా.
ఏదో ఒక 2-3 జిల్లాలకు పరిమితమైన పార్టీగా మాత్రం చూడకూడదు. వాళ్ళందరూ వాస్తవాలకు దగ్గరగా ఆలోచించాలి. అందరి వాడిగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అని కోరుకోవాలి. ఇది వాళ్ళలో చాలా మందికి క్లారిటీ వచ్చింది. అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ వచ్చింది. ఆయన మ్యాక్సిమం అందరికన్నా ఎక్కువ కష్టం అయిందే వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి. అంత అవసరం ఏముందండి? గత ఎన్నికల్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు ఏ రకంగా ఒట్టిన పడేశారు. అదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, మనం మాట్లాడింది కాదు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు కూడా సర్దుకుంటారు. అలాగని చెప్పేసి ఏ కులము, ఏ పార్టీ అనక, ఏ నాయకుడి వెనకాల ఎప్పుడూ ఉండదు. అందరూ రకరకాలుగా, కొంతమంది మీడియా అధిపతులు, కొంతమంది సోషల్ మీడియాలోను రకరకాల ప్రచారాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కులాల కుంపట్లో కులాలుగా విడిపోయి ఉందని. డెఫినెట్ గా కాదండి. ఈ మాట నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కావాలంటే చూసుకోండి. ఆ ప్రయత్నాలు చేస్తారు. కులాల కుంపట్లో రగల్చడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. చేశారు కూడా. ఎన్టీ రామారావు గారిని ఎదుర్కోలేక అమ్మకా కమ్మకా అని మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక రంగా గారు మర్డర్ విషయంలో కూడా ఒక సామాజిక వర్గం మీద భయంకరమైన దాడి చేశారు. రంగా గారు మర్డర్ విషయంలో అందరూ కూడా రంగా గారి మర్డర్ గురించి మాట్లాడతారు. మాలాటి వాళ్ళు రంగా గారు హత్యానంతరం జరిగిన దుర్మార్గాలకు సమాధానం ఎవరు చెప్తారండి? దీని గురించి కూడా మాట్లాడాలి కదా. కాబట్టి ప్రజలందరూ కూడా ఏం ఆలోచించారంటే, 88లో రంగా గారి మర్డర్ జరిగితే 94లో వచ్చిన ఎన్నికల్లో 89లో టీడీపీ ఓడిపోయినా 94లో ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా కంప్లీట్ ఆనాటి కాంగ్రెస్ పార్టీని క్లీన్ వాషౌట్ చేసేసారు. కేవలం 26 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్. దాని అర్థం ఏంటండి? కాబట్టి ఒక కులం ఒక పార్టీ వెనకాల ఉంటుంది అనుకోవడం తప్పు. అది అర్ధరహితం. అలాగే 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా అటువంటి ముద్ర వేసి ఆయన దెబ్బ చేశారు. కాంగ్రెస్ ఇలాంటి అన్నట్లోనూ అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ నిష్ణాతులు. ఆ కాంగ్రెస్ ఇందులో చేరిపోయారు కదా వచ్చేసి తొంబల కింద. కాబట్టి ఆ విషయంలో సర్దుకుంటారు. కొంచెం ఆవేశాలు ఉంటాయి. కార్యకర్తల ఆశల మీద నీళ్లు చల్లినప్పుడు కొంచెం ఆగ్రహం ఉంటుంది. అది ధర్మాగ్రహమే. అంటే మనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతాం. మనం ఏం మాట్లాడతాం మనకు తెలియదు. కానీ ఒక క్షణం ఆలోచించిన తర్వాత వాళ్ళకి సర్దుకుంటారు. ఆ విషయంలో ఇరు పార్టీల అధినేతలు వాళ్ళ నాయకులు సర్ది చెప్పుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఆ గౌరవం, మర్యాద ఆ పార్టీ కార్యకర్తల నుంచి ఉంది. కాబట్టి నిన్న ప్రకటించిన సీట్లు 99 సీట్లు ప్రకటించారంటే చాలా మంది మొదటి జాబితాలో తమ పేర్లు లేవని కొంతమంది హతాశులై ఉంటారు, హర్ట్ అయి ఉంటారు. అయితే ఇది 99 అనేటువంటిది ఒక సెంటిమెంటల్ గానే, సాధారణంగా ఎవరైనా సరే టోటల్ 9 కావాలనుకుంటారు ఎందుకో మరి. అలాగా 99 అనేటువంటిది ప్రకటించారు. 94 టీడీపీ, 5 జనసేన. మీ ప్రశ్న ఏంటంటే వాళ్ళు 5 ప్రకటించారు కదా అంటే, ఇంకా ఉన్నాయి కదా, ఇవాళ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఇంక 2 రోజులు ఆగిన తర్వాత 36 సీట్లు ప్రకటిస్తారు. అందులో టీడీపీ 18, మిగతా వీళ్ళు ప్రకటించవచ్చు. 18 వీళ్ళు ప్రకటించవచ్చు. అంటే 18, 36 టోటల్ 9. 18 అన్న టోటల్ 9, ఇది టోటల్ 9. అర్థమైందండి? కాబట్టి ఈ లోపల ఇక్కడ ఈ కూటమికి సీట్లకి విపరీతమైన ఒత్తిడి ఉంది. కారణం ఏంటంటే బీఫామ్ తీసుకోగలిగిన వాళ్ళు కూటమి తరపుని బీఫామ్ తీసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే, వాళ్ళు ఎంపీ అనేటువంటిది ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడే నిర్ధారణకు వచ్చారు. కాబట్టే నిన్న 99 సీట్లలో ప్రకటించిన ఆ అభ్యర్థులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అది సీట్ వచ్చినందుకు సంబరాల్లో లేవు, ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయినట్టుగా ఉన్నాయి సంబరాలు. అంటే రాష్ట్ర ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వెలువడుతున్నాయి. ఇది మనం గమనించాలి. అంటే ఇది కొంచెం అతిగా చెప్పినట్టు అనిపిస్తుందేమో, కానీ ఇది వాస్తవం. నాకు పర్సనల్ గా ఈ రాష్ట్రంలో మనం ఏ రాజకీయ పార్టీకి చెందకపోయినా అన్ని పార్టీలతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నాయకులతో నా మిత్రులు ఉన్నారు.
వాళ్ళ నుంచి నేను జిల్లాల నుంచి నేను వాళ్ళతో మాట్లాడాను, పని కట్టుకుని దాదాపు 5-6 గంటల పాటు అందరితో మాట్లాడితే వీళ్ళ ప్రకటించిన సీట్లలో నేను నిన్న మొన్న మాట్లాడాను. అదే రకంగా దాదాపు 88 సీట్లలో గ్యారంటీకి వీళ్ళకి గెలుపుకురావు. హ్యూజ్ మార్జిన్, విత్ హ్యూజ్ మార్జిన్. అంటే వీళ్ళకి సమీపంలో ఉన్నాడు ప్రత్యర్థి, చాలా దూరంగా నిలిచిపోతాడు. ప్రత్యర్థిగా మాత్రమే ఉంటాడు. ఒక 5-6 సీట్లు చాలా టైట్ టఫ్ ఫైట్ ఉంది. నువ్వా నేను డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వైసీపీ అభ్యర్థి కులపరంగా, ఆర్థిక పరంగా, ఒకవేళ అతను గుణగణాలను బట్టి కూడా, అంటే వైసీపీ అభ్యర్థి అనగానే ఒక స్టాంప్ పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు, అరాచకం చేస్తున్నారు అనేటువంటిది మన నాలుడి మెజారిటీ అలాగే ప్రవర్తించారు. కానీ అందులో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. దాతృత్వం ఉంటుంది, సౌమ్యులు ఉంటారు, ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉంటారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమతం, ఒప్పుకోని వాళ్ళు ఉంటారు. తప్పు చేస్తున్నాడు మావోడు అనేటువంటి భావన ఉంటారు. అలాగే దాదాపు 2-3 ఏళ్ళకి వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇటువంటి దుర్మార్గాల్లో పాల్గొకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు కొంచెం గట్టిగానే ఫైట్ ఇవ్వగలుగుతారు. అటువంటి వాళ్ళు అసలు అందులో ఉండరు, బయటకు వచ్చేస్తారు. ఒకవేళ ఉండాల్సి వస్తే తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కాల్ వేసుకుంటే ఏం చేస్తారు? సరే పోతే అని చెప్పుకుంటారు. సరే మనం గెలవగలం కదా అని ఒక ధీమా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే మంచోళ్ళు కాబట్టి. అలాంటి భావన ఉన్న వాళ్ళ దగ్గర టఫ్ ఫైట్, టైట్ ఫైట్ ఉంటుంది. అది కూడా ఓవరాల్ గా రేపు ప్రకటించిపోయే సీట్లు కూడా మీకు టీడీపీలో ఈ సీట్ల ప్రకటన దాదాపు 20-22 మంది కొత్త ముఖాలు చూస్తున్నారు మీరు. అలాగే చాలా సీనియర్ నాయకులు వీళ్ళకి సీట్లు గ్యారంటీ అనుకున్న వాళ్ళకి సీట్లు కనపట్ల. అందుకనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిన్న అందరినీ పిలిపించి చెప్పాడు ఆయన, ఇది పరిస్థితి, మీకు వేరే అవకాశం ఇస్తాం, పొత్తు ధర్మం ప్రకారం మీ సీటు పోతుంది కాబట్టి మీరు సర్దుకుని పనిచేయాలని చెప్తున్నారు ఒక రకం. అలాగే వితిందా పార్టీ టీడీపీలోనే 2-3 పోటీ ఉన్న కాడ 2-3 పోటీ ఉంటే ఎవరో ఒకరికే వస్తుంది, మిగతా వాళ్ళు కొంచెం బాధపడతారు, వాళ్ళకి సర్ది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది ట్రై చేసినా 175 సీట్లే ఉంటాయి అక్కడ. పోనీ వీళ్ళందరూ దెబ్బలాడుతున్నారు కదా, ఇంకొక 50 పెంచుకునే అవకాశం ఏముండదు కదా. అదే సినిమా హాల్ అనుకోండి, 4 రేకు కుర్చీలు తెచ్చేస్తాం. ఇప్పుడు మేము బొబ్బులు సినిమాకి వెళ్ళాం ఇది వరకు ఒకసారి, ఎప్పుడో మేము చదువుకునేటప్పుడు. మాకు రాయమండ్రిలో టికెట్లు సరిగ్గా దొరకమని చెప్పేసి నిడదోలు వెళ్ళాం, అక్కడ ఏదో దొరుకుతాయేమో అని. అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒక థియేటర్ సినిమాకి 3 థియేటర్లో వదిలేశారు లోపల. పైగా బాల్కనీ 3 రూపాయలు అయితే 10 రూపాయలు దొబ్బేసి మా దగ్గర రేకు కుర్చీలు వేసారు. కొంతమందిని మీరు చూస్తే నిలబడి చూడండి, అదే పోతున్నారు. రాజకీయ పార్టీలు అలా కుదరదు కదా, చట్టసభల్లో అలా కుదరదు కదా. 170 సీట్లు అంటే 170 ఉంటాయి, దానికే పోటీ పడాలి, దానికే అకామిడేట్ చేయగలుగుతారు. కాబట్టి మిగతా వాళ్ళు సర్ది చెప్తారు, విన్న వాళ్ళు వింటారో. అధికారంలోకి వచ్చి పార్టీని రేపు అధికారంలోకి వీళ్ళ కూటమి వస్తుంది అనుకున్నప్పుడు 99% వాళ్ళకి దూరంగా జరగరు. ఒకవేళ ఎవరన్నా 1% ఇంకా ఏ రకంగానూ తట్టుకోలేక, ఇక వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉండలేక తిరుగుబాటు ఎగరేసినా కానీ ఏం పీకలేదు. ఇది వాస్తవం. కాబట్టి చాలా మంది సర్దుకుంటారు. ఏమైనా వీళ్ళ సీట్ల ప్రకటన చాలా సానుకూలంగా, ఇప్పుడు నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఆ సీట్ల ప్రకటన, సీట్లు లిస్ట్ చూసిన తర్వాత బాగుందా అనిపించింది. చాలా మందికి అన్యాయం జరిగిపోయిందని అన్నారు, కొంతమందికి మనసు చివుక్కుమని కూడా అంది కొంతమంది విషయంలో. కానీ తప్పదు. అంటే కురుక్షేత్రంలో రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు, తప్పదు బంధునాశనం అని. అలాగా కొన్నిసార్లు అత్యంత సన్నిహితులు కావలసిన వాళ్ళకి మనం అవకాశం ఇవ్వలేకపోతాం. రాజకీయ పార్టీ అధినేతలకి ఆ బాధ, ఇబ్బంది ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో, దాన్ని ఎలా చాకచక్యంగా సమర్థవంతంగా దాన్ని ఎలాగ వాళ్ళని సమన్వయపరుస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అందులో మాస్టర్ డిగ్రీ చేసాడు ఆయన. అంచేత డెఫినెట్ గా ఆయన వాళ్ళందరినీ సముదాయించగలుగుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇక్కడ ఒక సీటు విషయంలో, రాజమండ్రి రూరల్ విషయంలో అంటే సీట్ ప్రకటించకపోయినా, అభ్యర్థిని ప్రకటించకపోయినా అక్కడ ఒక వివాదం చెలరేగింది. అది టీ కప్ లో తుఫాన్ అయినా కేఎల్ దుర్గేష్ ప్రసాద్ అనే ఆయన మాజీ ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయన ముఖ్యమైన నాయకుడు. ఆయన పట్ల పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం, గుర్తింపు అన్నీ ఉన్నాయి. అలాగే దుర్గేష్ నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఇక్కడ నేను ఆయన కలిసినప్పుడు ఇటీవల కాలంలో ఇంట్లో విషాదం జరిగింది, ఆయన కలిసినప్పుడు కూడా మనం ఈ చర్చ వచ్చింది. అయితే
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ సీట్లు వాళ్ళని దాదాపు 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ దుర్గేష్ గారు ఆ సీట్ ఆశిస్తున్నప్పుడు జనసేన పార్టీ చాలా ముందుగానే దాని మీద ఒక చర్చకు వచ్చి ఉంటే, వాళ్ళు మాట్లాడుకుని ఉంటే ఇది అసలు బయటకు వచ్చేది కాదు. బ్యాడ్ లక్ ఏంటంటే అది బయటకు వచ్చింది, కొంచెం వివాదం కూడా చెలరేగింది. అలాగే బుచ్చి చౌదరి గారు కూడా కొంచెం ఆయన యాక్చువల్గా ఆయన బాగానే సమయంలో పాటించాడు, గమక్కని మాట్లాడకుండా మాట్లాడేవాళ్ళు అందరూ కూడా చెప్పి ఎందుకంటే బాబు మీరు మాట్లాడడం తప్పి. అయితే ఆయన విషయంలో పార్టీ ఇచ్చిన మాటకు నిలబడింది. అంటే చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు, టీడీపీ పార్టీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడింది. చూడండి, కాదు చూసుకోండి. గూడూరు ఎరిక్సన్ అని బాబు అని ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా, ఆయనకి 2 సంవత్సరాల క్రితం ఈ సీట్ నీదే అని చెప్పాడు చంద్రబాబు. ఇప్పుడు ఆయనే ప్రకటించారు. అలాగే బుచ్చ చౌదరి గారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లన్నీ కూడా ఎవరి సీట్లు వాళ్ళకే అని చెప్పారు. అది కూడా జరుగుతుంది. ఇంకా విచిత్రంగా, చాలా అనూహ్యంగా, ఉత్సాహపరిచే విధంగా, అంటే ఔత్సాహికుల్ని, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని, పార్టీ కోసం పోరాడిన వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అనేటువంటి దానికి కొలుపుపూడి శ్రీనివాసరావు గారు, మహాసేన సరిపల్ల రాజేష్ గారు, వాళ్ళిద్దరికీ కూడా అవకాశం కల్పించారు. ఇక్కడ మీకు ఏ సందేశం వెళ్తుంది బయటికి? పార్టీ కోసం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా, పార్టీలో పదవులు అనుభవించి చాలా మంది దాక్కున్నప్పుడు పోరాడేవాడు, ప్రజల గొంతు వినిపించేవాళ్ళు కరువైనప్పుడు వాళ్ళు డెఫినెట్ గా బయటకు వచ్చి మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. అంటే ఈ ప్రభుత్వం మీద ఫీల్డ్ లో జెండా భుజం మీద మోసుకుని తిరగటమే కాదు, పబ్లిక్ ప్లాట్ఫారాల మీద మాట్లాడడం కూడా వీరోచితమే. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఏం పీక్కుంటావో పీక్కోరు అనేటువంటి దమ్ము, ధైర్యం ఉండాలి. ఇది అనేక మందికి ఉత్సాహాన్ని, ఊపుని, ధైర్యాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడటానికి కొమ్ములు తిరిగిన వాళ్ళే తడిపేసుకుంటున్నారు ఎకరాలు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫైట్ చేశారు. కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకళ్ళ తప్పనేటువంటిది ఏనాడో చెప్పాడు శ్రీశ్రీ గారు. దానికి ఫలితం పోరాడండి, యుద్ధం చేయండి. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించడం ఔత్సాహికులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రేపు పొద్దున్న రోజున మనం నిష్కల్మషంగా, నిస్వార్థంగా ప్రజల గొంతై పోరాడితే రాజకీయ పార్టీల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజకీయ మహాసేన రాజేష్ గారికిను కొలుప్పూడి శ్రీనివాస్ గారికి టికెట్ వచ్చింది. అలాగే ఇంకొక దళిత ఉద్యమకారుడు ఉన్నారు మన అమరావతిలో, బాలకోటయ్య గారు. ఆయన కూడా ఆశించారు కానీ రాలేదు, ఆయన కొంచెం ఆవేదనతో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమండి, అవకాశాలు పరిమితంగా ఉంటాయి, ఆశలు అపరిమితంగా ఉంటాయి. అందులో అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఆ స్థానం కల్పిస్తారు. ఆయనకి వేరే రకంగా ఆయనకు అవకాశం రావచ్చు, ఇంకో రూపంలో ఆయనకు అవకాశం కల్పించవచ్చు రేపు పొద్దున ప్రభుత్వాలు వస్తాయి, ఒకవేళ ఆయన ఈ పార్టీలో ఉంటే. లేదా ఆయన విధానాలు మార్చుకుని తన స్వరాన్ని మార్చుకుంటే చెప్పలేం. అది ఇప్పుడు విచంద పార్టీలోనే, టీడీపీ పార్టీలోనే పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నాడు. ఆయన ఉద్యమకారుడు, ఒక రకంగా ప్రజల తరపున యుద్ధం చేసినాడు. మరి టీడీపీ పార్టీ మరి ఆయనకి కూడా అవకాశం కల్పించవచ్చు. అలాగే ఇవ్వాలనుకుంటే టీడీపీలో కూడా చాలా మంది ఉన్నారు. ఇది కొన్నిసార్లు కొంతమందికి ప్రజల్లో ఆదరణను బట్టి వీళ్ళకిస్తే ఒక సంకేతం బయటికి వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది అనుకున్నప్పుడు కొన్ని అవకాశాలు కల్పిస్తారు. మిగతా వాళ్ళకి వేరే రకంగా అవకాశం కల్పిస్తారు. నేను ఇందాకే చెప్పాను, 170 సీట్లలో ఎంతమందికైనా అవకాశాలు కల్పించగలుగుతారు.
కాబట్టి అది అర్థం చేసుకుని పార్టీని నమ్ముకుంటే నష్టం. ఇప్పుడు పార్టీని నమ్ముకుంటే నష్టపోయేది ఏమి ఉండదండి ఒకవేళ పార్టీలో ఉన్నవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన 24 సీట్లలోనూ కసరత్తు చేస్తూ ఉంటారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ సహాయం తీసుకుంటారు. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోగలుగుతారు. అవసరమైనప్పుడు వీళ్ళ సహాయం కూడా తీసుకుంటారు. అక్కడ అవగాహన మేరకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని వాళ్ళు సరిగ్గానే ఫ్రేమ్ చేస్తారని నేను నమ్ముతాను. కాబట్టి ఈ పొత్తు, ఈ సీట్ల పంపకం, సీట్ల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది చాలా సుజావుగా సాగుతుంది ఇప్పటి వరకు. రేపు రాబోయే ఇప్పుడు 99 అయిపోయి ఇక 176 ఉంటాయి. ఇంకా ఆ 76లో వీళ్ళు మిగతా ప్రకటన రేపో మాపు ఇంకో ప్రకటన వస్తుంది. దాదాపు 36 సీట్లు ఏనో విడుదలవుతాయి. 18 టీడీపీది, 18 లేదా 27 సీట్లు, ఒక 25 సీట్లు రావచ్చు. ఒక 27 సీట్లు లేదా 25 సీట్లు అలా టోటల్ లైన్ వచ్చేలాగా ఏదో పెట్టుకుంటారు. కాబట్టి అలా 2-3 విడతల కింద రిలీజ్ చేస్తారు. అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక దుర్గేష్ గారు, బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రూరల్ వివాదం సమసిపోయినట్టే. దుర్గేష్ గారికి నిడదవోలు అంటున్నారు. నిడదవోలులో ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు, ఊరుపిల్లి ఆయన ఎవరో. ఆయన మంచి క్యాండిడేటే, చాలా సౌమ్యుడు, పద్ధతి టీడీపీ క్యాడర్ బలంగా ఉంటుంది. టీడీపీ జనసేన కూడా గట్టిగానే ఉంటుంది క్యాడర్. అక్కడ దుర్గేష్ గారికి ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి రూరల్ కంటే దుర్గేష్ గారికి అదే బెటర్. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారికి మరి మూడోసారి కాబట్టి ఆయనకి తెలుగుదేశం పార్టీలో కేడర్లో ఆయన గౌరవం ఉంది. ఎప్పుడో సీనియర్ నాయకుడు ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసిన ఆయన కాబట్టి ఫౌండర్ మెంబర్ కాబట్టి ఆయనకి డెఫినెట్ గా టీడీపీ కూడా ఘనంగానే ఆయన గెలిపించి వీడుకోలు చెప్తారు. రాజకీయాల నుంచి గెలిపించిన తర్వాత ఇక ఇదే ఆఖరికి అంటున్నాడు ఆయన. మన వయసు కూడా పెద్ద అయింది కదా అని చేత ఆయన కూడా సముచితంగా గౌరవించాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. దుర్గేష్ గారు కూడా నిడదవోలుకి వెళ్తే ఆయన మంచిదే, కానీ మరి నిడదవోలులో ఎలా సమన్వయపరుస్తారో చూడాలి. మిగతా చోట్ల ఇంత ఇబ్బందులు ఏం లేవు. కొన్ని చోట్ల టీడీపీకి రావాల్సిన చోట జనసేనకు వచ్చినప్పుడు కొంతమంది కొన్ని సీట్లు, కొన్ని స్థానాల్లో ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పు. కాబట్టి ఇక మనం వీళ్ళు వైసీపీ గురించి వస్తే వాళ్ళు ఆల్రెడీ 3 లిస్టుల కింద 4 లిస్టులు, ఇదో ఇవాళ లిస్టు అనేది పంపించారు. వాళ్ళందరూ కూడా మనం మొదటి నుంచి చెప్తున్నాం. వాళ్ళు టీడీపీ కూడా కంగారు పడుతుంటే మీరు కూడా ప్రశ్నించారు ఆ మధ్యన. వాళ్ళు లిస్టు ప్రకటిస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఏం చేయట్లేదు, ఏమంటారు ఏంటంటే మనం ఏం చెప్తాం దానికి? యాక్చువల్గా నేను అప్పుడు చెప్పాను, వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు, వాళ్ళ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటించారు. అలాంటి ఇన్ఛార్జీలు టీడీపీ ఎప్పుడో ప్రకటించింది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి అలా రకరకాలుగా మార్చారు. తర్వాత ఇదంతా కాదు, మళ్ళీ అభ్యర్థులు మేము మళ్ళీ ప్రకటిస్తున్న అంతా సమన్వయకర్తలే అన్నారు. వాళ్ళకి నాకేమనిపిస్తుందంటే అసలే గాయాలతో మూలుగుతున్న నక్కమే తాటిపండు పడినట్టు అసలే వాళ్ళ పార్టీ పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోవటమే కాకుండా వాళ్ళ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. వీళ్ళు ఇది ఎక్కడ గోలరా బాబు, మనకి సీట్లు ఇస్తే ఒక గోల, ఇవ్వకపోతే ఒక గోల. ఇచ్చినా ఏడుస్తారు, ఇవ్వకపోయినా ఏడుస్తారు. ఎందుకంటే అది అలాగా చేతిలోకి రాని పని. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ మీద వాళ్ళు ఏడ్చి దుఃఖించి ఇంకేమనలేక వీళ్ళ మీద పడుతున్నారు. మీరు ఇద్దరు కలిసి వస్తున్నారో విడిగా రండి. ఇక వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంటంటే వాళ్ళు చేసిన అవకతవక పరిపాలన సరిదిద్దుకునే అవకాశం అయిపోయింది, టైం అయిపోయింది. ఎందుకంటే చేతులు కాలిపోయి నీకు ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏమన్నా మార్పు చేసుకుందాం, సరి చేసుకుందాం అన్నా టైం లేదు. ఇంకా నీకు వాళ్ళకి ఉన్న మిగిలిన ఆప్షన్ ఏంటి? వాళ్ళ మధ్య అగ్గెట్టేత్తమే. ఎవరి మధ్య? జనసేన టీడీపీ మధ్య అగ్గెట్టేయాలి. ఆ అగ్గిపెట్టి ఎవరి చేతికి ఇచ్చారు? హరిరామ జోగయ్య గారు ఇలాగే జనసేనలో ఏమన్నా బొలిశెట్టి సత్య ఇలాంటి వాళ్ళ చేతికి ఇచ్చి మీరే అంటించండి అయ్యా, మేము అంటిస్తే బాగోదు అని చెప్పేసి కృష్ణాలో అగ్గిపెట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక అగ్గిపూల ఎత్తి బకెట్ నీళ్లు పోసేస్తున్నాడు. కాబట్టి అగ్గి కూడా పెట్టలేకపో. ఒక క్షణం ఆలోచిస్తే అర్థమవుద్ది ఎవరికైనా సరే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి,
ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి మైండ్ సెట్ ఎలాగ ఉంది, ఎవరికి పని చేస్తున్నాడో కోవర్ట్ల కింద అనేటువంటి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళకి లెక్క ఉండదు, వాళ్ళు లెక్క చేయరు. 24 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, 24 సీట్లు గెలుపుతారు. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు 5 సీట్లే ప్రకటించారు, ఇంకా 19 సీట్లు ప్రకటించాలి. ఆ 19 సీట్లు 19 స్థానాలు ఏదో తెలియకపోయినా సరే నేను వాళ్ళందరూ గెలుస్తారని చెప్తున్నాను నేను. అంటే ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉంది పబ్లిక్ లోను, మాలాటోళ్ళలోను అంటే ఆ జనసేన పార్టీలో ఇంకెంత ఉంటుందండి? ఏ రాజకీయ పార్టీ అయినా 100% గెలిచిన చరిత్ర ఉందా? ఆ చరిత్ర వీళ్ళు సృష్టించబోతున్నారు. కారణం ఏంటంటే టీడీపీతో జత కడుతున్నారు కాబట్టి. ఆ గౌరవం ఆ పార్టీకి చరిత్ర సృష్టించే అవకాశం కల్పించిన టీడీపీ పట్ల వాళ్ళు కృతజ్ఞత ఉండాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. ఆయన డెఫినెట్ గా ఆయన చెప్పింది ఒకటే, మనం చట్టసభల్లోకి వెళ్ళాలి, 10 ఏళ్ల పాటు రాజకీయం చేయాలి, 25 ఏళ్ల పాటు రాజకీయం చేయాలి, 10 ఏళ్లలో మనం అనుకున్నది సాధించాలి. అంటే ఇవాళ నుంచి మనం దాన్ని బిల్డప్ చేసుకుంటా, పునాది వేసుకుంటా, రాయ పేర్చుకుంటా రావు. డెఫినెట్ గా మంచి స్ట్రాటజీ. ఆయన ఎవరు మంచి సలహా ఇచ్చాడు. అలాగే ఇక్కడ రాజకీయ ఇప్పుడు టీడీపీకి నష్టం ఉంటుంది. టీడీపీది కూడా తక్కువ త్యాగమేం కాదు. వాళ్ళ పార్టీ కేడరు, వాళ్ళ నాయకులు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతోటి రాజకీయ పార్టీలో పనిచేసే నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా ప్రాతినిధ్యం కోరుకుంటారు. ప్రజల నుంచి ఎన్నిక అవ్వాలని కోరుకుంటారు, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. ఒక గ్రామంలో పనిచేసే కార్యకర్త వార్డు మెంబర్ అవ్వాలనుకుంటాడు, వార్డు మెంబర్ సర్పంచ్ అవ్వాలనుకుంటాడు, సర్పంచ్ జడ్పీటీసీ మండల జిల్లా పరిషత్తులోను అలాగే రకరకాల స్థాయిల్లోకి ఎదగాలని కోరుకుంటారు. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు, ఎంపీ అవ్వాలనుకుంటారు, మంత్రులు అవ్వాలనుకుంటారు. ఇలాగా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఆశయాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పొత్తు ధర్మంగా వీళ్ళు సీట్లు వేరే పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఈ పార్టీ కేడర్ దెబ్బతినిపోద్ది. అక్కడ సుదీర్ఘంగా కనుక ఆ పార్టీ సీట్లు అక్కడే కేటాయిస్తే 2-3 దఫాలుగా వీళ్ళు పొత్తు పెట్టుకుంటే 2-3 సార్లు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు పడితే ఈ పార్టీ కేడర్ దెబ్బతింటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరిలో ఆచంట. గతంలో సిపిఎం కేటాయిస్తా ఉండేవాడు, అక్కడ పార్టీ కొంచెం దెబ్బతిన్నది. తర్వాత 2014 నుంచి మళ్ళీ రికవర్ అయింది. అలాగే నీకు మంగళగిరి నియోజకవర్గం కూడా అంతే, 85లో గెలిచింది. మళ్ళీ తర్వాత సిపిఎంలకి వాళ్ళకి ఇవ్వటం, మధ్యలో ఓడిపోవటం, పార్టీ కేడర్ పునర్నిర్మించుకోవడం మళ్ళీ తలకు మించిన భారం. కాబట్టి ఈ రకంగా చూడాలంటే జనసేనకు కానీ ఇతరులకు కానీ టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లునే ఆ పార్టీ దెబ్బతింటుంది. ఆ పార్టీ కేడర్ నిర్మాణం కొంచెం దెబ్బతింటుంది. అక్కడ పొత్తు ధర్మంగా సీట్లు కోల్పోయిన స్థానాల్లో ఉన్న నాయకులకి పార్టీ పెద్దపీట వేయాల. వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం మీద ప్రముఖంగా ఉండేటట్టు చూసుకుంటేనే ఆ కేడర్ నిలబడుతుంది. ఆ పని టీడీపీ చేసుకుంటా వస్తుంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కొన్ని చోట్ల నిర్లక్ష్యం వహించిన కూడా దెబ్బతింటారు. ఇది వాళ్ళు మళ్ళీ ఈసారి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా నాయకత్వం, కొత్త నాయకత్వం వీళ్ళందరూ కూడా ఆలోచించుకుని చేసుకుంటారేమో. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, అందులో మనకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇరుపక్షాల్లోనూ త్యాగాలు ఉన్నాయి, ఇరుపక్షాల్లోనూ ఉదారత్వం ఉంది. కాబట్టి కలిసిమెలిసి పోటీ చేస్తే, కలిసి ఉంటే కలదు. ఎవరైనా ఓట్లు ట్రాన్స్ఫర్ అనేటువంటిది ముఖ్యం. ఎవరైనా నిజంగా టీడీపీ మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా జనసేన కూడా తమ పార్టీగానే భావించి తమతో కలిసి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కలిసి పోరాడితే డెఫినెట్ గా వీళ్ళ ఉమ్మడి శత్రువుని వీళ్ళు రాజకీయ ముఖ చిత్రం నుంచి పంపించగలుగుతారు. అలాగే జనసేన, టీడీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ థ్రెట్ జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే టీడీపీ చాలా బలమైన పార్టీ. ఈ 58 నెలలుగా టీడీపీని ఆయన మామూలుగా మడతట్లేదు, మడతబెట్టి ఇస్త్రీ కూడా చేసాడు. అయినా సరే ఆ పార్టీకి స్ట్రాంగ్ గా నిలబడొద్దంటే ఆ పార్టీ నిర్మాణం, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకత్వం. కానీ మరి జనసేన పార్టీ కొంచెం 10 ఏళ్లే కదా దాని చరిత్ర. అలాగే ఆ పార్టీ నిర్మాణం కూడా లేదు. కాబట్టి వాళ్ళని ఈజీగా లొంగ తీసుకుంటారు, ఈజీగా దెబ్బ కొట్టేస్తారు. వాళ్ళు పోరాడాలంటే వాళ్ళ బలం సరిపోదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు బలం పెంచుకోవాలి. బలం పెంచి రేపు అసెంబ్లీలో వైసీపీ పార్టీని 4-5 సీట్లకి పరిమితం చేస్తే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేన అవ్వాలి. ఆ వైపుగా కృషి చేయాలంటే జనసేన పార్టీ కూడా ఆ కార్యకర్తల, అభిమానులు, సానుభూతి పరులు కూడా ఓట్లు ట్రాన్స్ఫర్స్ సక్రమంగా జరిగి టీడీపీ జనసేన కూటమి అనేటువంటిది ఘన విజయం సాధించి 175లో
బీజేపీ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఉన్నా కానీ వీళ్ళు ఖాతాలో వేసేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ లార్జెస్ట్ నెంబర్ అంటే 1 to 9 ఒక నెంబర్కి పరిమితం చేసి అతన్ని వీళ్ళ సమీప ప్రత్యర్థిగా కాకుండా కేవలం ప్రత్యర్థిగా మాత్రమే చాలా హ్యూజ్ మార్జిన్ లో ఓడిస్తే అప్పుడు జనసేన ఇక నుంచి వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఇవాళ శిఖరము చేరు ఆపై లింగిని కోరు, అంటే ముందు శిఖరం చేరండి, శిఖరం చేరిన తర్వాత ఆకాశాన్ని కోరుకో. ఇది నేను చెప్పదలుచుకో. ధన్యవాదాలు సార్ అడిసిపల్లి గారు.